కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలైంది. ఏ రాజకీయ పార్టీకైనా, ప్రభుత్వానికైనా, అధికార యంత్రాంగాలకైనా తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనే విషయాన్ని తమల్ని ఆశీర్వదించి ఆ స్థానంలో కూర్చోబెట్టిన ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైన కూటమిగా ఈ 2 సంవత్సరాల్లో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో నేను తిరుపతిలో కార్యక్రమం చేసి ఏ రకంగా ప్రజలు విశ్వాసం ప్రకటించారు, అటువంటి థంపింగ్ మెజారిటీతో గెలిపించారు. వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలకి అభివృద్ధి వికేంద్రీకరణకి నిజమైన నిర్వచనం చెప్తూ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపట్టింది. అన్ని వర్గాలకి సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చిందన్న విషయం నిన్న తిరుపతి సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించి 2 సంవత్సరాల్లో ఏం చేశామనేది ఒక నివేదికని ఇవాళ మీడియా మాధ్యమంగా ప్రజలకు చేరాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన కూడా ఉంది. గత సంవత్సరం చేసినప్పుడు మేము వారసత్వంగా ఎటువంటి ఆరోగ్య వ్యవస్థని తీసుకున్నాం, సంవత్సర కాలంలో ఏ రకమైన మార్పులు తీసుకురాగలిగాం, భవిష్యత్తు రోడ్ అహెడ్ అనే విషయం మీద కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కాలంగా మరింత ప్రగతిని సాధించడం జరిగింది. ఆరోగ్య వ్యవస్థని మరింత పటిష్టపరిచేలాగా ఈ అర్బన్ రూరల్ డివైడ్ని తగ్గించి అన్ని రంగాల్లో అన్ని వర్గాలకి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేసింది. అది ఓపీ సర్వీసులు కావచ్చు, ఐపీ సర్వీసుల పెరుగుదల కావచ్చు, డయాగ్నోస్టిక్ పరీక్షలు కావచ్చు, లేకపోతే డాక్టర్ల అటెండెన్స్ విషయంలో కావచ్చు, జవాబుదారీతనంలో కావచ్చు, లేకపోతే మెరుగైన సేవల్ని ప్రజలకు నచ్చిన విధంగా వారికి సంతృప్తికరంగా అందించడం కావచ్చు. ఇవే కొలమానంగా చూడాల్సింది. ఏదైనా వ్యవస్థలో మనం మార్పు తీసుకొచ్చామని చెప్పాలంటే ఇదే కొలమానం అవుతుంది. ఈ కొలమానాల ఆధారంగా, ఎందుకంటే మేము చేస్తున్న ఆసుపత్రుల్లో చేస్తున్న ప్రతి చోట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ దగ్గర నుంచి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కేర్ ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా కూడా ఏ పేషెంట్ హాస్పిటల్కి వచ్చినా ఎటువంటి ఓపీ సేవలు, ఐపీ సేవలు, పరీక్షల్లో నిర్వహించినా కూడా వాటిని అన్నింటినీ డిజిటల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ పోర్టల్ HMISలో కానీ లేదా నెక్స్ట్ జెన్లో కానీ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చాలా పారదర్శకంగా జరిగే ప్రక్రియ గత 2 సంవత్సరాలకి జరుగుతూ ఉంది. దీన్ని బట్టి ఆధారంగా చూస్తే ఖచ్చితమైన గణనీయమైన మార్పు వచ్చింది. ఒక క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ చేంజ్ హెల్త్ సెక్టార్లో వచ్చింది. నాణ్యమైన వైద్య సేవలు ప్రజలు పొందగలుగుతున్నారు. దాని కారణంగా వారి సాటిస్ఫాక్టరీ లెవెల్ పెరిగాయనే విషయాన్ని కూడా నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీంట్లో అనేక మంది భాగస్వామ్యం వహించారు. ఈ సందర్భంగా గతంలో సెక్రటరీగా పనిచేసిన స్పెషల్ సిఎస్గా కృష్ణబాబు గారు కానీ, ఇప్పుడు ఉంటున్న సెక్రటరీగా ఉంటున్న సౌరభ్ గౌర్ గారు, గతంలో పనిచేసిన కమిషనర్లు, ఇప్పుడు ప్రస్తుతం కమిషనర్గా ఉంటున్న వీరపాండ్యన్ గారు, గతంలో ఉంటున్న ఇతర HODలు, ఇప్పుడు సెకండరీ హెల్త్ డైరెక్టర్గా ఉన్న చక్రధర్ గారు, ఆయుష్, తర్వాత ఏపీ శాక్స్ డైరెక్టర్గా ఉంటున్న రోనంకి గోపాలకృష్ణ గారు, అదేవిధంగా DME డాక్టర్ విష్ణువర్ధన్ గారు, వీరందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూనే, ముఖ్యంగా ఈ ఆరోగ్య వ్యవస్థలో
కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఏఎన్ఎంల దగ్గర నుంచి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల దగ్గర నుంచి, మెడికల్ ఆఫీసర్ల దగ్గర నుంచి, అదేవిధంగా ఎఫ్ఎన్ఓల నుంచి, ఎంఎన్ఓల నుంచి, మినిస్ట్రియల్ స్టాఫ్ నుంచి, డాక్టర్ల దాకా, సూపర్ స్పెషలిస్ట్ దాకా అనేక ప్రతికూలతల మధ్య, పరిమితుల మధ్య పనిచేస్తున్న మొత్తం వైద్య సిబ్బందికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజారోగ్యాన్ని పటిష్టపరచడం పట్ల గత 2 సంవత్సరాలుగా వీరు తీసుకున్న చర్యల కారణంగానే ఇవాళ ప్రజల్లో సంతృప్తికరమైన వాతావరణాన్ని నెలకొల్పామని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. రెండో వైపు నిరంతరం తన అత్యంత అనుభవంతో ప్రతి శాఖను మార్గదర్శనం చేసినట్టుగానే స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో ఆరోగ్యానికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చి, ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కావాలంటే దానికి ప్రధాన భూమిక ఆరోగ్యాందని చెప్పడమే కాకుండా దాన్ని అమలు చేయడం కోసం నిరంతరంగా సమీక్షలు నిర్వహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వం చేసే తప్పుల్ని, ఎక్కడన్నా అవకతవకల్ని, లోటుపాట్లని ఎత్తి చూపే ప్రతిపక్షం ఉంటే మంచిది. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో వాస్తవ విషయాలను చెప్పే అవగాహనతో మాట్లాడే ప్రతిపక్ష నాయకులు లోటుంది. అయినప్పటికీ నేను గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఈ ఆరోగ్య వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టి ఉంచకపోతే, జవాబుదారీతనం పూర్తిగా లోపించకపోతే, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనువనువన ఉండకపోతే, ఆసుపత్రులకు డాక్టర్లు సమయానికి రావాలనే ఒక నియంత్రణ లేకపోయి ఉంటే ఇవాళ ఈ మార్పు తీసుకొచ్చే అవకాశం మాకు ఈ స్థాయిలో ఉండేది కాదని నేను భావిస్తున్నా. అటువంటి వ్యవస్థను తీసుకున్నాం కాబట్టి 2 సంవత్సరాల్లో ఈ మార్పు తీసుకురాగలిగాం. ఏ మార్పు అయినా మనం మాట్లాడుతున్నప్పుడు, ఏ ట్రాన్స్ఫర్మేషన్ గురించైనా మనం చర్చిస్తున్నప్పుడు దాన్ని క్వాంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. నేను ఓపీ సర్వీసులు, ఐపీ సర్వీసులు, వీటన్నిటి గురించి ప్రస్తావించాను. వాటి గురించి కూడా నేను వివరాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఇవాళ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారి ఒక చాలా దూరదృష్టి, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి కారణంగా ఇవాళ మేము తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ కానీ, దానికి అనుసంధానంగా తీసుకొచ్చిన సంజీవని డిజిటల్ హెల్త్ ప్లాట్ఫామ్ గురించి చెప్పుకోవాలి. ఇవాళ గతంలో ఒక కన్వెన్షనల్ హెల్త్ కేర్ ఎలా ఉండేదంటే, ఎవరు అనారోగ్యం బారిన పడిన వాళ్ళు లేదా వ్యాధులకు గురైన వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళడం, డాక్టర్లను సంప్రదించడం, తద్వారా దానికి కావాల్సిన చికిత్సను పొందడం, ఇది మామూలుగా జరుగుతున్న సంప్రదాయబద్ధమైన వైద్యం అనేది. కానీ అంటే ట్రీట్ ది సిక్ అన్న విధంగా, అంటే ఒక రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ నుండి ఒక ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ఈ రాష్ట్రాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తా ఉంది. ప్రజలు అనారోగ్యం బారిన పడిన తర్వాత ఆసుపత్రులకు వెళ్ళి పరీక్షలు నిర్వహించుకొని తర్వాత దానికి చికిత్స తీసుకోవడం కాకుండా, ఇవాళ ప్రభుత్వమే ప్రజల తలుపు దగ్గరికి వెళ్ళి, డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి, వారు అడగకుండానే అనారోగ్యం బారిన పడకుండానే పరీక్షలు నిర్వహించడం, తద్వారా ఈ ప్రధానంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్ద సవాల్గా మారిన నేపథ్యంలో దానికి సంబంధించిన 41 రకాల పరీక్షల్ని ఉచితంగా అందించి, దాని తర్వాత జనాభాని కేటగరైజ్ చేసి, ఎందుకంటే వాళ్ళు అనారోగ్యం బారిన పడ్డారన్న విషయం కూడా చాలామందికి తెలియదు, కేటగరైజ్ చేసి నార్మల్ వాళ్ళను కేటగరైజ్ చేసి, లోయర్ రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ ఉన్న వాళ్ళని గుర్తించి వారికి వైద్య సేవలు అందించడమే కాకుండా, తర్వాత సంజీవని డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఫాలోఅప్ యాక్షన్స్ తీసుకోవడం, ఆ వైద్యులకి ఇంటి దగ్గరే
డాక్టర్లని చికిత్స అందించడం, లేదా టెలిమెడిసిన్ సేవల్ని అందుబాటులో తీసుకురావడం, తద్వారా ఒక సమగ్ర ఆరోగ్య సంరక్షణ చేపట్టే దిశగా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా కూడా, అంటే భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన ఆరోగ్య వ్యవస్థని అందించే దిశగా కూడా ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల వింటూ ఉన్నాను. కొన్ని నెగిటివ్ స్టోరీస్ ఉంటాయి, మంచిది. ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఉదయం మేము లేస్తూనే చూసేది ముందు నెగిటివ్ స్టోరీస్ ఏమొచ్చాయి. ఏ ప్రైమరీ హెల్త్లో డాక్టర్ సమయానికి రాలేదు, ఎక్కడ ఎక్విప్మెంట్ పనిచేయట్లేదు, ఎక్కడ సరైన డాక్టర్లు సరిగ్గా స్పందించట్లేదు, కింద నర్సింగ్ స్టాఫు, పారామెడిక్స్ వీళ్ళందరూ నవ్వుతూ మాట్లాడట్లేదు. ఇట్లాంటి అనేక విషయాల మీద కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్నిట్లో ఇది ఉండకపోవచ్చు, కొన్నిట్లో నిజంగా వాస్తవం ఉండొచ్చు, కొన్నిట్లో ఎగ్జాగరేషన్ ఉండొచ్చు. ఏదైనప్పటికీ మీడియా ద్వారా ఎక్కడెక్కడ కొరతలు ఉంటున్నాయి, లోటుపాట్లు ఉంటున్నాయని తెలుసుకుని వాటి కూడా సరి చేసుకునే దిశగా కూడా ఇవాళ ప్రోయాక్టివ్గా ఉంటూ చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే సమాజంలో మేము చేస్తున్నవే కరెక్ట్ అని మేము అనుకోవచ్చు, కానీ వాస్తవాలు ఏంటనేది కింద నుంచి ఫీడ్బ్యాక్ ప్రజల ద్వారా రావాలి, లేదా మీడియా మాధ్యమంగా రావాలి. దాంతో తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ భవిష్యత్ దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవాళ చాలా చోట్ల చూస్తుంటే ఓపీ సర్వీసులు పెరిగాయి, హాస్పిటళ్ళ మీద, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది, తద్వారా ఓపీలు సర్వీసులు పెరిగాయి అని మాట్లాడడం జరిగింది. సరే, వింటున్నాం, అంత చుట్టూ ఉన్న వాళ్ళతో వింటున్నాం, కొంతమంది మీడియా మిత్రుల ద్వారా వింటున్నాం. ఇటీవల నేను ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలు అందరికి సంబంధించినప్పుడు ఒక సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు వారు చెప్పడం జరిగింది, మా టీచింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటున్నాయో 39 DME హాస్పిటల్స్లో 18.69% పెరిగింది. అంటే గతంలో 23-24 ఆర్థిక సంవత్సరంలో 97 లక్షలు ఓపీ సర్వీసులు అయితే ఇప్పుడు 25-26 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 1,16,00,000 చేరింది. అది స్థూలంగా 18.69% పెరిగింది. అదేవిధంగా ఈ ఓవరాల్గా ఇవి డిఎంఈలో, అదేవిధంగా 1445 పిఎస్సీలో, మళ్ళీ 570 పిఎస్సీ యూపీఎస్సీల్లో, అదేవిధంగా 10,032 విలేజ్ జిల్లాలో, 245 సెకండరీ హాస్పిటల్స్లో మొత్తంగా 18.69 ఈ రాష్ట్రంలో పెరిగింది. అదేవిధంగా నేను చెప్పినట్టుగా 168 ఓపీ సెంటర్లను కూడా పెట్టడం, ప్రత్యేకంగా 17 రాష్ట్రాలు, ఎందుకంటే ఒక 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ తీసుకురావడం, మీడియము, షార్ట్ టర్ము, మీడియం టర్ము, లాంగ్ టర్మ్ ఒక స్ట్రాటజీ తీసుకురావడం జరిగింది. ఆ దిశగా కూడా అన్ని రకాల ఆడిట్లు చేసి నిర్ణయాలు తీసుకున్నాం. దాని కారణంగా కూడా ఇవాళ ఓపీ సర్వీసులు పెరిగాయి. ఇక ఏది హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఓపీ సర్వీసుల సంఖ్య మాత్రమే పెరిగితే సరిపోయిందా? అనారోగ్యంతో వచ్చిన వాళ్ళకి సర్జరీలు కూడా జరిగి ఉండాలి, వాస్తవంగా ఉండాలి అవి. ఆ రకంగా చూస్తే మీరు టోటల్ సర్జరీస్ ఈ చూస్తే గత 2 సంవత్సరాల క్రితంతో చూస్తే 37.38% పెరిగాయి. 15 లక్షల మొత్తం సర్జరీలు కలిపి 17,13,081 సర్జరీలు జరిగితే ఈ 2 సంవత్సరాల్లో అది కాస్త 20,78,760, అంటే 5,65,000కి పెరిగాయి. దాని శాతంలో చూస్తే మీరు 37.38 టోటల్ సర్జరీలు జరిగాయి. అంటే మైనర్ సర్జరీలు కానీ, మేజర్ సర్జరీలు కానీ, ఇది సర్జరీలకు సంబంధించినది. తర్వాత డయాగ్నోస్టిక్ పరీక్షలు మాత్రం దే హ్యావ్ గాన్ అప్ బై ఓపింగ్ ఆల్మోస్ట్ 250%, 300% దాకా డయాగ్నోస్టిక్ పరీక్షలు ఆసుపత్రికి వచ్చిన తర్వాత పేషెంట్ ఓపీ చూసి ఊరికి మాత్ర ఇచ్చి పంపడం కాదు, ఖచ్చితంగా మూల కారణం ఏదో కనుక్కోవాలంటే పరీక్షలు నిర్వహించాల్సిందే. దాని కారణంగానే పరీక్షల్లో చూస్తే మీరు డయాగ్నోస్టిక్ పరీక్షలు చాలా అమాంతంగా పెరిగాయి. మీరు 23-24 సంవత్సరంలో 7,98,67,872, నేను పూర్తి ఫిగర్లు చెప్తున్నా, కొద్దిగా లెందీగా ఉంటుంది, కొద్దిగా పత్రికా మిత్రులు కొద్దిగా ఓపికగా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాల ఆరోగ్యం అనేది అందరికీ, మీకు, మాకు అందరికీ సంబంధించిన విషయం కాబట్టి అది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలంటే మీడియా ద్వారానే సాధ్యం. కాబట్టి కాస్త ఇవాళ సుదీర్ఘంగా ఉన్నప్పుడు కూడా కాస్త ఓపికగా భరించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 7,98,00,000 ఏది 23-24 సంవత్సరంలో డయాగ్నోస్టిక్ పరీక్షలు జరిగితే ఈ 2 సంవత్సరాలకు వచ్చేసరికి 2 సంవత్సరాల్లోనే 25-26లో 7,98,00,000 23-24 ఆర్థిక సంవత్సరం జరిగితే 25-26 ఆర్థిక సంవత్సరంలో 12,47,00,000. అదే దీని పెరిగిన శాతం చూస్తే 56.14% ఇవాళ డయాగ్నోస్టిక్ పరీక్షలు జరిగాయి. ఆసుపత్రికి పోయిన తర్వాత ప్రతి పేషెంట్ని పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షలకు అనుగుణంగా వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చే దిశగా కూడా ఒక వ్యవస్థను
ఇది మీరు చూస్తే ఈ రాయలసీమ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి పరిమితం కాదు. ఈ ప్రాంతంలో సరే కోస్తాంధ్రలో బాగా జరుగుతుంది, లేదా రాయలసీమలో బాగా జరగలేదు, లేదా ట్రైబల్ ఏరియాస్లో ఉత్తరాంధ్రలో బాగా జరగట్లేదు అనేది ఈ ఫిగర్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పైనుంచి ఉత్తరాంధ్ర నుంచి అటువైపు ఇచ్చాపురం నుంచి హిందూపూర్ దాకా ఇటువంటి వైద్య సేవల్లో చాలా మెరుగుదల కనిపించింది. ఉదాహరణకు మనము పిఎస్సీలో చూస్తే మధురవాడ పిఎస్సీ తీసుకుంటే విజయనగరం దాన్ని ఊరికే ఉదాహరణకు తీసుకుంటాను, ర్యాండమ్లో తీసుకున్న ఫిగర్స్ ఇది. దాంట్లో 31% మధురవాడ పిఎస్సీలో పెరిగాయి, ఓపీ సేవలు పెరిగాయి. అదేవిధంగా కర్నూలులో ఉంటున్న రాయలసీమ ప్రాంతంలో కోసిగికి తీసుకుంటే దాంట్లో 23% పెరిగాయి. ఇది ఈ రకంగా పైనుంచి కింది దాకా. సెకండరీ హెల్త్కి వెళ్తే చీపురుపల్లి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న చీపురుపల్లిలో ఓపీ సర్వీసులు 20% పెరిగితే, ఐపీ సర్వీసులు 15.57% పెరిగితే, అదేవిధంగా డయాగ్నోస్టిక్ పరీక్షలు 43% పెరిగాయి. ఇది 23-24తో పోలిస్తే ఆ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ ప్రాంతం వరకు సెకండరీ హెల్త్లో తీసుకున్నాను. అదేవిధంగా గిద్దలూరు ఏరియా హాస్పిటల్ తీసుకుంటే మీరు అది ఉత్తరాంధ్ర ప్రాంతం, గిద్దలూరుకు వచ్చేసరికి ఓపీ సర్వీసులు 51% పెరిగాయి. అదేవిధంగా ఐపీ సర్వీసులు 44% పెరిగాయి. అదేవిధంగా డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ టెస్టులు 110% పెరిగాయి గిద్దలూరులో. ఇవన్నీ రికార్డెడ్గా ఉంటున్న ఫిగర్లు. అంటే దాదాపు ఎక్కడ చూసినా ఈ ఓపీల్లో కానీ ఐపీల్లో కానీ 20% నుంచి 110%, 200% దాకా డయాగ్నోస్టిక్ పరీక్షలు కూడా కలుపుకుంటే పెరిగినది చూడు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి వెళ్తే చిత్తూరు జిల్లాకి పలమనేరు ఏరియా హాస్పిటల్కి మళ్ళీ వెళ్తే ఓపీ సర్వీసులు 33% పెరిగాయి, సర్జరీసు 18% పెరిగాయి. అదేవిధంగా డయాగ్నోస్టిక్ పరీక్షలు 67% పెరిగాయి. ఇవి సెకండరీ హెల్త్కి వచ్చేసరికి. ఇక టెర్షరీ హెల్త్కి జీజీహెచ్లకు వచ్చేసరికి గుంటూరు జీజీహెచ్లో చూస్తే గుంటూరు దానికి నేపథ్యం 8% మాత్రమే ఓపీలు పెరిగాయి. ఏంటి కారణం అంటే పక్కనే ఎయిమ్స్ ఉంది, పక్కనే కాటూరి కాలేజ్ ఉంది, ఆ పక్కనే ఎన్ఆర్ఐ కాలేజ్ ఉంది, దగ్గరలోనే ఇంకో జీజీహెచ్ ఉంది. ఈ కారణాలు ఏవైనా నేను జస్టిఫికేషన్ చేసుకోవట్లా. గుంటూరులో అది నెంబర్ 1 కాలేజ్ జీజీహెచ్ ఇవాళ రాష్ట్రంలో. అక్కడ గుంటూరులో కూడా 8% పెరిగితే, రాయలసీమ ప్రాంతానికి వెళ్తే 38% ఇవాళ ఓపీ సర్వీసులు టెర్షరీ హాస్పిటల్లో పెరిగాయి. కేజీహెచ్ విశాఖపట్నంలో కూడా 37.9 దాదాపు 38% పెరిగాయి. ఇక ఇది డయాగ్నోస్టిక్ పరీక్షలు అయితే 67%, విశాఖపట్నంలో 38% సర్జరీస్ పెరిగాయి, 67% డయాగ్నోస్టిక్ పరీక్షలు జరిగాయి. అదేవిధంగా కర్నూలులో కూడా ఈ మేజర్ సర్జరీస్ 53% పెరిగాయి. ఇది జీజీహెచ్లలో ఉంటున్న జీజీహెచ్ల మీద ఎంత లోడ్ ఉంటుందో మనకు తెలుసు. ఇంకా ఎప్పటికీ ఇవాళ ఇంకా ప్రధాన కారణం ఏంటంటే సెకండరీ హెల్త్లో పర్ఫార్మెన్స్ పెరిగిన కారణంగా రెఫరల్స్ ఇవాళ జీజీహెచ్లో తగ్గింది. దాని కారణంగా లోడ్ తగ్గిన నేపథ్యంలో కూడా ఈ స్థాయిలో ఓపీ సర్వీసులు పెరిగిన విషయాన్ని మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రధానంగా ఇవన్నిటికీ దీనికి సంబంధించిన డేటా పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రధాన కారణం ఏంటంటే ఊరికే డాక్టర్లు సమయానికి వచ్చేలాగా చూడడం, అదేవిధంగా లేదా అందుబాటులో ఉండేలాగా చూడడం, లేదా నవ్వుతూ పలకరించడం, లేదా వాళ్ళందరినీ తర్వాత నవ్వుతూ కావాల్సిన పరీక్షలు చేయడం, తర్వాత సర్జరీలు చేయడం, ఇవి మాత్రమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా పెట్టిన ప్రధాన కారణాల వల్ల ఇవాళ ఈ స్థాయిలో పెరుగుదల కనిపిస్తూ వస్తుంది. అది మెడికల్ కాలేజీల విషయంలో కానీ, సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ విషయంలో కానీ, ప్రధానంగా వీటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గత 2 సంవత్సరాల్లో ఈ అనేక పరిమితులు, ఆర్థిక పరిమితులు ఉన్న నేపథ్యంలో కూడా పెట్టిన, అంటే గతంలో మెడికల్ కాలేజీల మీద చూస్తే మీరు అవన్నీ డేటా చూసుకోవడం మొదలు పెడితే గతంలో పెట్టిన ఖర్చు, ఇవాళ పెట్టిన ఖర్చు చూస్తే మీకు చాలా విపరీతమైన మార్పు కనిపిస్తుంది. ఈ కొత్త మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ కట్టిన మొదలైన కాలేజీలు 6+ అవుతున్న పిడుగురాళ్ళకి గతంలో మొత్తం మీద 866 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే దాన్ని 700 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టాం. అదేవిధంగా ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్లని విమర్శ కోసం చెప్పట్లే, కానీ నేను వచ్చిన కొత్తలో 21 కోట్లు ఒక జీవో ఇచ్చారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు 88 శాంక్షన్ అని అయిపోయింది. 22లో మళ్ళీ ఒక జీవో ఇచ్చారు, మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు అని. అది అయిపోయింది. అది దీంట్లోకి వాస్తవ రూపంలోకి రాలే, మళ్ళీ ఇచ్చారు. నాకు అర్థం కాలేదు ఎందుకు ప్రైమరీ హెల్త్ సెంటర్లని మంజూరు చేయడానికి సంవత్సరం ఎందుకు ఇవ్వాలా? ఏదో సినిమాలో డైలాగ్లా చేయాలి, చెల్లి పెళ్ళి మళ్ళీ అని చందంగా మళ్ళీ జీవోలు ఇచ్చారు తప్పిస్తే అది వాస్తవ రూపం రాలే. ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఇంకో 12 కలిపి 195 కోట్లతో ఇవాళ ఈ 100 ప్రైమరీ హెల్త్ సెంటర్లని ఇవాళ కొత్తగా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా నేను ఫస్ట్ పాయింట్ ఆఫ్ కేర్ అని అనుకో, కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఈ విలేజ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు అంటారు. దాని మీద గతంలో అటువంటి గ్రామీణ ప్రాంతాల్లోనే వారికి అందుబాటులో ఉంటూ MLHPలు, CHOలు, ఆశాలు, ANMలు అక్కడ ఒక నాణ్యమైన వైద్యాలు, అంటే
పైదాకా రాకుండా అక్కడే చిన్న స్థాయిలో అందించాల్సిన సేవలు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నా కూడా ఈ ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద సహకారం అందిస్తున్న నిర్మించలే. 3105 మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో, 10,032 ఉంటే 3105 మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో, అది కూడా అరకర నిధులతో, అది కూడా ఈ ఎన్ఆర్జీఎస్ నుంచి ఫండ్లతో నిర్మించారు. ఈ ఫైనాన్స్ కమిషను పిఎంఐబి నిధులను దారి మళ్ళించారు. 3105 చేస్తే 20 లక్షలతోనే ఒక్కొక్క ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని, విలేజ్ హెల్త్ క్లినిక్ అని పేరు పెట్టారు. దాని మీద డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా రాసుకున్నారు. తప్పలే, అది కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తుంది రాసుకున్నారు. అది కూడా తప్పు పట్టాను నేను. చేసుకోవచ్చు పేర్ల మీద, అంత నిజంగా వాస్తవంగా సేవల మీద కాకుండా పేర్ల మీద దృష్టి పెడితే అది ఎవరి ఇష్టం వాళ్ళకి, దాంట్లో నేను పోదలుచుకోలేదు. 3,500 కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 ఫైనాన్స్ కమిషన్ కింద ఒక్కొక్క దానికి 36 లక్షలతో, అదేవిధంగా పిఎం అభిమ్ కింద 56 లక్షలతో మొత్తం వెరిసి, అంటే గతంలో ఆగిపోయిన పనులు వీటిని కలిపి 4,480 కొత్త ఆయుష్మాన్, దాదాపు 4,500 కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్నాం. పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అవుతుంది, ఇప్పటికే చాలా చోట్ల మొదలైపోయాయి. అంటే గ్రామీణ ప్రాంతాలని, అందుకే చెప్పింది, పట్టణ ప్రాంతాలకి గ్రామీణ ప్రాంతాలకి మధ్య ఉన్న ఆ అడ్డును చెరిపేయాల్సి ఉంది. నాణ్యమైన వైద్య సేవలు వారికి కూడా అందాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా టెలిమెడిసిన్ సేవలు అందుతున్నాయి. వాళ్ళకి సంబంధించిన ప్రతి డిజిటల్ హెల్త్ రికార్డు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రికార్డ్ అవుతుంది. నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా కూడా తీసుకుంది. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాం. ఈ సేవలు అందాలంటే మాకు కావాల్సిన సిబ్బంది ఉండాలంటే అక్కడ ఉండడానికి వ్యవస్థ ఉండాలి. దాని కారణంగా ఇది పెద్ద తీసుకురావడమే కాకుండా ఇవాళ ఈ ట్రామా కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ బ్లాక్స్ని ప్రతి జిల్లాకు ఒకటి ఇవ్వాలనే నేపథ్యంలో గతంలో 5 క్రిటికల్ కేర్ బ్లాక్లు 23-24 సంవత్సరంలో వస్తే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 19 అదనంగా, అంటే 24 జిల్లాలకి క్రిటికల్ కేర్ బ్లాక్స్ రావడం జరిగింది. అదనంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన జిల్లాలు ఏవైతే ఉన్నాయి, అంటే గతంలో అమలాపురంకి, చిత్తూరుకు రాలేదు, కొత్తగా మొన్న వచ్చిన మార్కాపురం జిల్లా, పోలవరం జిల్లా కూడా లేకపోతే దాన్ని కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. మొత్తం 600 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్స్ని 50 బెడ్ల నుంచి 100 బెడ్ల దాకా, 50 బెడ్ల నుంచి 24 జిల్లాలు ప్లస్ రాబోయే 4 జిల్లాలకి కూడా మంజూరు అవుతున్నాయి. ఇవి పనులు శీఘ్రగతిన పనులు జరుగుతున్నాయి. వచ్చే నెలలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారైన జగత్ప్రకాష్ నడ్డా గారు కూడా వీటికి ఇప్పటికే పూర్తి అయిపోయిన దాదాపు 10 దాకా సీసీబీలు పూర్తి అయిపోయాయి. ఒక్కొక్కటి 24 కోట్లతో ఒక్కొక్క 50 పడకల సీసీబీని, 33 కోట్లతో 75 పడకల, దాదాపు 42-43 కోట్లతో 100 పడకల సీసీబీలు కూడా పూర్తి చేశాం చాలా వరకు. వాటిని ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా వచ్చే సంవత్సరం రావడం. అదేవిధంగా ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్ కూడా ఇవాళ జిల్లాకు ఒకటి తీసుకురావాలనే నేపథ్యంలో 19 కొత్త ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవి ఒకవైపు ప్రభుత్వ ఒక నాయకత్వం, ఒక విశ్వాసం ప్రజల్లో కానీ పెట్టుబడిదారులు కానీ, లేదా ఒక గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే స్పిరిట్తో పనిచేస్తున్న వాళ్ళని కూడా కాస్త ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో గుంటూరు జిమ్ఖానా అల్యూమినీ అసోసియేషన్ని ప్రోత్సాహం అందించిన కారణంగా వాళ్ళు 30 కోట్లు మేము ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో నేను అమెరికా వెళ్ళి వాళ్ళ అల్యూమినీ అసోసియేషన్తో కూర్చుంటే మేము డబ్బులు పెట్టడానికి కొద్దిగా పెట్టాం, తర్వాత ఆగిపోయింది, 7 ఏళ్ళుగా నడుస్తూ ఉంది. మరి గవర్నమెంట్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవ్వడానికి సిద్ధమా? నేను అక్కడే హామీ ఇచ్చి వచ్చాను. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాను, దానికి కావాల్సిన 30 కోట్లు మంజూరు చేస్తామని ఇక్కడే రాసి పెట్టుకోండి, మీరు తొందరగా వాళ్ళు పూర్తి చేశారు. మొన్నే పోయిన 2 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు 500 పడకల ఎంసీహెచ్ వార్డుని అల్యూమినీ అసోసియేషన్ వాళ్ళు, పాత పూర్వ విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు మళ్ళీ మేము చదివిన కాలేజీకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ ఒక 10 crore కార్పస్ ఫండ్ కూడా పెడితే ప్రభుత్వం నుంచి 30 కోట్లు పెట్టి అక్కడ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఈ నెల 18వ తేదీ ఆర్ఎం ఖానా కాకినాడలో కూడా 465 పడకల ఆసుపత్రిని పూర్వ విద్యార్థులు నిర్మించారు. అంటే ఒక చేస్తూ వీళ్ళని కూడా మోటివేట్ చేసే దిశగా కూడా ఇవాళ జరుగుతాను. మనం ప్రధానంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు తాడేపల్లి నుంచి వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మీరు వెళ్ళి చూస్తే ఒకే మాట మాట్లాడుతుంటారు. ఒక సామెత ఉంది, పాడిందే పాడరా పచ్చిపల్ల నారయ్య అని ఒక మాట సామెత ఉంది. చెప్తే ఏం చెప్తుంటారంటే ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని ప్రతిసారి చెప్తుంటారు. మాట చెప్పడం వేరు, రాజకీయాలు ఏమవుతుందంటే మాట ఏదో చెప్పేస్తుంటారు, తెలుసో తెలియకో అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుంటారు. కానీ రాస్తుంటారు, రైటింగ్లో పెట్టాం. మనం ఒకసారి మాట్లాడినప్పుడు మన పార్లమెంట్లో, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు, బహిరంగ సభలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడే రికార్డెడ్.
బహిరంగ సభలో ఫిగర్ కొద్దిగా అటు ఇటు చెప్తాం, రాజకీయాల్లో సహజం. కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, ఆరోగ్యశ్రీ అనేది తీసేశారు, ప్రజలు రోడ్డు మీద పిట్టల్లో రాలిపోతున్నారు అని మాట్లాడుతుంటాం. నేను రాజకీయాలు మాట్లాదలుచుకోలేదు, కానీ పిట్టల్లో రాలిపోతున్నారు. ఎక్కడ పిట్టల్లో రాలిపోతున్నారా బాబు అంటే ఏ పిట్టలు రావడంలా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనేది ఖచ్చితంగా దాని క్రెడిట్ వైఎస్ రాజశేఖర గారికి ఇస్తాం, ఆయన హయాంలో వచ్చింది. కానీ ప్రభుత్వ పథకం, మీ సొంత పథకం కాదు, భారతీయ సిమెంట్స్ నుంచో ఇంకోటి నుంచో తెచ్చి పెట్టిన పథకం కాదు, ప్రజానాదంతో వాడుతున్న పథకం. కాబట్టి మీరు క్రెడిట్ తీసుకోవడంలో తప్పలేదు, ఏ పథకం మీద తీసుకొచ్చినప్పుడు క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ నిర్వీర్యమైందని చెప్పి ప్రజల్లో ఒక అసత్య ఆరోపణల ద్వారా ఒక భయాందోళన సృష్టించే పని మాత్రం చేయకూడదు. సరే, ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారా లేదా అనేది నేను ఇచ్చే స్టాటిస్టిక్ని బట్టి మీకు అర్థమైంది. పదే పదే చెప్తుంటారు నిర్వీర్యం అయిపోయింది పూర్తిగా అని. వాస్తవాలు చూస్తే సింపుల్గా ఒకటి చెప్పదలుచుకుంది. నిర్వీర్యం అంటే ఎప్పుడు బెనిఫిషరీ సంఖ్య తగ్గి ఉండాలా, దాని మీద పెడుతున్న ఖర్చు తగ్గిపోయి ఉండాలా, లేదా దాంట్లో ఏమన్నా ప్రొసీజర్లు తగ్గించి ఉండాలా, లేదా నెట్వర్క్ హాస్పిటల్ సంఖ్యను కుదించి ఉండాలా. ఇవి ఏమీ జరగదు. నెట్వర్క్ హాస్పిటల్ సంఖ్య పెరుగుతూ ఉంది, ప్రొసీజర్స్ ఏ ఉన్నాయో అవి ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో అందుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఇక బెనిఫిషరీస్ చూస్తే మీరు 2019 నుంచి 2024 దాకా మొత్తం బెనిఫిషరీస్ ఎంతయ్యా? 41 లక్షల మొత్తం బెనిఫిషరీస్ 41,02,883. 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ తర్వాత పేరు మాత్రమే మారింది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి అది అవగాహన లేదా, అన్నీ మారుస్తున్నాడు. ఇప్పుడు ఏంటి చంద్రన్న సంచార చికిత్స అని ఉండింది, ఈయన వచ్చి జగనన్న ఫ్యామిలీ డాక్టర్ అని పేరు పెట్టారు. కానీ పథకం మారలే, పేరు మారింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేరు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మారింది, అంతే. పథకం ఎక్కడా తీసేలా. మీరు దీన్ని బట్టి 41,02,000 మొత్తం బెనిఫిషరీ 5 ఏళ్లలో ఉంటే, ఈ 2 సంవత్సరాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. 24-25 ఆర్థిక సంవత్సరం, 25-26 ఆర్థిక సంవత్సరం 2 సంవత్సరాలు కలిపి 27,83,942 ఇంతమంది లబ్ధిదారులు. 41 లక్షలు 5 ఏళ్లలో, 2 ఏళ్లలో దాదాపు 28 లక్షలు. ఇప్పుడు ఈ 3 నెలలకు కూడా కలిపితే 1,68,000, మొత్తం కలిపి 29,52,000. 5 ఏళ్లలో 41 లక్షలు, 2 ఏళ్లలో 29,52,000. అంటే 5 ఏళ్లలో జరిగిన దాంట్లో 70% మంది బెనిఫిషరీస్ 2 సంవత్సరాల్లోనే లబ్ధి పొందారు. ఇదే సంఖ్యలో సంవత్సరానికి సగటున 5 ఏళ్లకు సగటున 40 లక్షలకి డివైడెడ్ బై 5 సగటున ఎంతమంది? 8 లక్షల మంది లబ్ధి పొందారు. ఇవాళ 28 లక్షలు డివైడెడ్ బై 2 సగటున 14 లక్షల మంది. సంవత్సరానికి 8 లక్షల మంది లబ్ధి పొందే చోట ఇవాళ సంవత్సరానికి 14 లక్షలు, అంటే సంవత్సరానికి 6 లక్షలు పెరిగారు. 70% పెరిగారు, 75% పెరిగారు. పథకం నిర్వీర్యం అయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఖర్చు పెట్టేది చూస్తే మొత్తం వాళ్ళు ఖర్చు రికార్డ్ అయ్యే ఖర్చు 11,000 సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టిన ఖర్చు 2,315 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక్కడ 2 సంవత్సరాల్లో సగటున 3,805 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 64% పెట్టిన ఖర్చులో ఎదుగుదల ఉంది. ఒకవైపు బెనిఫిషరీస్ 70% పెరిగారు, రెండో వైపు 64% పెట్టిన ఖర్చులో బెనిఫిట్ కనిపిస్తూ ఉంది. 5 సంవత్సరాల సగటు తీసుకుంటే సంవత్సరానికి 1,987 కోట్లు ఖర్చు పెట్టారు. అదే ఇక్కడ చూస్తే సంవత్సరానికి మళ్ళీ 3,800 ఖర్చు 2 సంవత్సరాల్లో పెట్టడం జరిగింది. అంటే ఇంకా ఏ రకంగా నిర్వీర్యమైందనే విషయం మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది. ప్రజలకు చెప్తున్నారు, దాని కారణంగా ప్రజలు అందట్లేదేమో. నాకు ఎందుకంటే ఒక బాగా చదువుకున్న వాళ్ళు కూడా అదేంటో ఆరోగ్యశ్రీకి స్కీమ్ ఉందంట కదా, అది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే దాన్ని పూర్తిగా లేదంట కదా ఇప్పుడు అని ఎవరు అడిగారు. చదువుకున్న వాళ్ళే ఇలాంటి అసత్య ప్రచారాలకు లోనైనప్పుడు చదువుకునే వాళ్ళు పోలేదని చెప్పి ఆసుపత్రికి పోకుండా ఉచిత వైద్యం అందని భయంతో పోకపోతే దానికి కారణాలు చూడాల్సింది. అది సరే. ఇది తర్వాత రెండో మాట ఆయన చెప్పేది కుయి మేము ఉన్నప్పుడు
అసలు 108 ఎలా ఉండేది అని చెప్తారు. నేను చెప్పే మాట కాదు. అప్పుడు ఈ ప్రిన్సిపల్ అకౌంట్స్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో అధికారికంగా తక్కువ, ప్రిన్సిపల్ వాళ్ళు ఇచ్చిన రికార్డు 400 చిల్లరే నడుస్తున్నాయి, 602 మాత్రమే 108లు నడుస్తున్నాయి. మిగతావన్నీ మీరు ఇప్పుడు కూడా చూసి 5 ఏళ్ళ నుంచి ఎక్కడ చూసినా రోడ్ల పక్కన చాలా కనిపిస్తూ ఉంటాయి. సరే, ఈరోజు రాస్తుంటారు, ఇది చూసారా, ఇవి పక్కన 5-6 ఏళ్ళ క్రితము కండెమ్ చేసిన బండ్లను చూపించి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇది పరిస్థితి అని చెప్తుంటారు. సరే, అది వాస్తవాలు, ప్రజలు గమనిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు 5-6 ఏళ్ళ నుంచి ఉన్నారు. 5-6 ఏళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేదు ఇక్కడ. సరే, దాన్ని 602 ఉంటే ఇవాళ అది ఆ సంఖ్య కాస్త 733 ఉంది. ఇవాళ 108లు 737 కనిపిస్తున్నాయి. ఒక నిబంధన ఉంటుంది దీంట్లో, ఏది ఈ రిపేర్లు ఇవి అనేది ఓఎంఈతో ఎవరైతే ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ ఉంటారో వాళ్ళతో చేయాలి. గతంలో అది చేయకుండా వీళ్ళే ఆటోనగర్లో ఒక షెడ్ తెరిచి దాంట్లో చేసేవాళ్ళు. దాని కారణంగా అనేక బండ్లు పోయాయి. ఖచ్చితంగా ఓఎంతోనే రిపేర్ చేయించాలి. దాన్ని కూడా తెలియదుకాలు ఇచ్చారు. ఫోర్స్ కంపెనీతో చేయాల్సింది వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. అయితే గతంలో ఇవాళ మార్పు ఎన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాము. ఇవాళ మేము 108 సర్వీస్ సంబంధించినవి ప్రతిదీ పబ్లిక్ మొమెంట్లో మీరు వెళ్ళి చూసి ఏ వెహికల్, ఏ అంబులెన్సు ఎక్కడ ఉంది, అది ఫంక్షన్లో ఉందా, ఎక్కడికైనా వెళ్తా ఉందా, దాని రూట్తో సహా జీపీఎస్ ట్రాకింగ్ చేసే ఈ సౌలభ్యాన్ని ఇవాళ మేము ప్రజలకు అందించాం. గతంలో ఇటువంటి పారదర్శకత అనే మాటే లేదు. పట్టణ ప్రాంతాల్లో అంబులెన్స్ ఒకసారి కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత 18 నిమిషాల్లో చేరాల్సి ఉంటే గతంలో 27.3 నిమిషాల్లో చేరేది. 27.3 నిమిషాల్లో ఒక అంబులెన్స్ ఇప్పుడు 17.34 నిమిషాల్లో చేరుతుంది. అంటే 10 నిమిషాల లోపే, 10 నిమిషాలు తక్కువ, గతంతో పోలిస్తే తక్కువ చేరుతుంది. అదే రూరల్ ఏరియాస్లో 23 నిమిషాల్లో చేరాల్సి ఉంటే 30.13 నిమిషాల్లో చేరేది. ఇవాళ అది 21.18 నిమిషాల్లో, అంటే 23 నిమిషాల లోపలే చేరుతుంది. ట్రైబల్ ఏరియాలో మీకు తెలుసు ఎటువంటి పరిస్థితులు, జియోగ్రఫికల్ ఛాలెంజెస్ ఉంటాయి, సరైన రహదారి సౌకర్యం ఉండదు. అటువంటి చోట మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలంటే వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. అక్కడ ఉన్న ఫీడర్ అంబులెన్స్ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. అవి కాకుండా ఇవి కూడా 108 దీని ప్రకారం కూడా చూస్తే గతంలో 30 నిమిషాల్లో చేరాల్సిన చోట 38.44 నిమిషాలు, ఇప్పుడు అది 28.39. మరి కూయ వ్యవస్థ అంబులెన్స్లను బెస్ట్ పట్టించింది ఎవరు? వాటిని మళ్ళీ సరైన దారిలో తీసుకొచ్చి ట్రాక్లోకి తీసుకొచ్చి సరైన వైద్య సేవలు అందిస్తున్నది ఎవరో కూడా ఒకసారి తెలియాల్సింది. వీటి మీద ప్రత్యేకంగా విమర్శిస్తుంటారు. కాబట్టి ఇంతకుముందు గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ ఉండేది కాదు. ఇవాళ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. గతంలో కాన్సెప్ట్ లేకపోయినా 34% గోల్డెన్ అవర్లో చేర్చేవాళ్ళు. ఎందుకంటే 1 అవర్ గోల్డెన్ అవర్ అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం 1 అవర్లో చేరేవాళ్ళు. ఇవాళ గోల్డెన్ అవర్లో చేర్చాల్సిన కేసులు 95%. ఎమర్జెన్సీ కేసెస్లో గోల్డెన్ అవర్లో చేరాల్సింది 95%లో కావాల్సిన హెల్త్ సెంటర్కి చేరిపోయే దిశగా. ఇప్పుడు 104లు కూడా అదే పరిస్థితి ఉండేది. అదే దాన్ని ఒక అస్మదీలోకి గట్టబెట్టి ఒక వ్యాపార ఇదిగా చేశారు. ఇవాళ మేము దాన్ని ఇవాళ పటిష్టపరుస్తున్నాం. నేను చెప్పిన ఈ సంజీవిని కానీ దానికి లింక్ చేసిన యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ కానీ దాదాపు 160 హౌ మచ్ ఇస్ దట్ వీఆర్ స్పెండింగ్ ఆన్ పర్ యానం ఆన్ యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ 163 కోట్లు. I will take a medium figure because my commissioner says 164 and secretary says 162, that's 164 crores. 164 కోట్లతో యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ చేసిన నేను చెప్పినట్టుగా డోర్ స్టెప్. దానికోసం ఈ మా దగ్గర ఉంటున్న 930 మొబైల్ మెడికల్ యూనిట్లు ఏవైతేనో అనేవో వీటిలో మంచి ఎక్విప్మెంట్తో అక్కడికి వెళ్ళి 40 రకాల పరీక్షల్ని అక్కడే ఉచితంగా చేసి అక్కడే వాళ్ళ నెంబర్కి వాట్సాప్ పోయేలాగా, దానికి తగిన తర్వాత మళ్ళీ సంజీవినికి ఇంటిగ్రేట్ చేసి సంజీవిని డిజిటల్ ప్లాట్ఫామ్కి దానివల్ల ఏ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు వచ్చిన టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వారు ఏ కేటగిరీలో ఉన్నారో దానికి సంబంధించిన మందులు ఇవ్వడం కానీ, లేదా సలహాలు ఇవ్వడం కానీ, లేదా టెలిమెడిసిన్ సర్వీసులు అందించడం కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్కి మార్చుకోవడం కానీ. ఎందుకంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ రకంగా కూడా ఆరోగ్య సమయం అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద ఏ రకంగానైతే ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తాడో ఆ రకంగా ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జాగ్రత్త తీసుకునే దిశగా ఇవాళ ఈ యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ దానికి అనుసంధానంగా సంజీవిని పోర్టల్ తీసుకొచ్చి రాబోయే రోజుల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కారణంగా, ఎందుకంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ పెరిగితే దాని పరిణామాలు చాలా ఉంటాయి. ఇంకా గుండె జబ్బులు వస్తుంటాయి, కిడ్నీ జబ్బులు వస్తాయి, రకరకాల జబ్బులు వస్తుంటాయి. వాటిని తగ్గించే దిశగా కూడా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని వాడుతున్నాం. ఇవాళ ఎన్హెచ్ఎం సంబంధించి కూడా అనేక ప్రోగ్రాంలు ఎన్హెచ్ఎం కింద నడుస్తున్న ప్రతి ప్రోగ్రాము, అది నియోనాటల్ మార్టాలిటీ కానీ, లేదా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ తగ్గించడంలో కానీ, లేకపోతే ఈ ఎంఎంఆర్ మెటర్నిటీ మార్టాలిటీ రేట్ తగ్గించడంలో కానీ ఇవాళ ఈ 2 సంవత్సరాలు తీసుకున్న కారణంగా దాంట్లో గణనీయమైన
ఇచ్చుకుంటూ దానికి తగినట్టుగా మొన్ననే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ బడ్డింగ్ డాక్టర్స్ ఎవరైతే క్వాంటమ్ బయాలజీ గురించి, అంటే డాక్టర్లు ఇప్పటి నుంచే రాబోయే రోజుల్లో టెక్నాలజీ కారణంగా ఏ రకంగా మార్పులు తీసుకురావచ్చు, విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి, దాన్ని ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. మీరు డాక్టర్ అయ్యి స్పెషలిస్ట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ట్రైనింగ్ కోసం పోయి అప్పటికే జీవితం మీద ఏముందులే అయిపోయాం కదా డాక్టర్లు అని కాకుండా ఈ నుంచే వీటిని తీసుకొచ్చిగా కొత్త ఈ కరికులంని కూడా తీసుకొచ్చే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఇవన్నీ ఒకవైపు అయితే క్యాన్సర్ని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి పెరుగుతున్న దీళ్ళల్లో వాళ్ళ క్యాన్సర్ ఒకటి ప్రధానంగా సమస్య అయింది. క్యాన్సర్ని దృష్టి పెట్టి రోజు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కర్నూలులో ఒక స్టేట్ క్యాన్సర్ సెంటర్ని ప్రారంభించుకున్నాం. అదేవిధంగా కడపలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని, విశాఖపట్నంలో రేడియాలజీ సెంటర్ని, రేడియాలజీ ఆంకాలజీ గురించి కూడా గుంటూరులో గతంలో సిటీ సిమ్యులేటర్లు వేస్తే మొట్టమొదటిసారిగా పెట్ స్కానర్ని కూడా పెట్టి మొన్న 24 కోట్లతో ఇవాళ నెంబర్ 1 క్యాన్సర్ సెంటర్గా ఈ గుంటూరును కూడా చేశాం. రాబోయే రోజుల్లో అనంతపూర్ని, కాకినాడను కూడా గుర్తించడం కానీ ఒకవైపు క్షేత్రస్థాయిలో క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నాం, ఓరల్కి, బ్రెస్ట్కి, సర్వైకల్ క్యాన్సర్కి. రెండో వైపు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఇస్తున్నాం. ఒకవైపు పరీక్షలు నిర్వహించడం, వాటిని గుర్తించడం, వారి ప్రాథమిక దశలను గుర్తించి అది అందించడం, లేదా 25 లక్షల దాకా ఎటువంటి టెరిషరీ హాస్పిటల్ అయినా క్యాన్సర్ సెంటర్ అంటే క్యాన్సర్ సెంటర్స్ని స్ట్రెంథెన్ చేయాల్సి ఉంది. ఆ దిశగా కూడా క్యాన్సర్ సెంటర్స్ని చేస్తున్నాం. PMNDP ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిందంటే ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద ఈ 2 సంవత్సరాల్లోనే 24 కొత్త డయాలసిస్ సెంటర్ని శాంక్షన్ చేయడం జరిగింది. 24 డయాలసిస్ సెంటర్ని, దాదాపు 200 చిల్లర పడకల్ని కొత్తగా డయాలసిస్ సెంటర్లో ఏర్పాటు చేశాం. అంటే ప్రతి 3 రోజులకి ఒక కొత్త డయాలసిస్ బెడ్ని ఏర్పాటు చేశాం. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో అంటే ప్రధానంగా క్యాన్సర్ ఈ కేసులు బాగా పెరిగాయి. 3 రకాల కేసులు పెరిగాయి. లివర్ కేసులు, తర్వాత కిడ్నీ కేసులు, తర్వాత ఈ క్యాన్సర్ కేసులు పెరిగాయి. తర్వాత మెంటల్ డిజార్డర్ కేసులు. క్యాన్సర్ కేసులు ఏంటంటే ఒక వ్యక్తి కారణంగా కాదు, మన ఆహార అలవాటు వీటి కారణంగా, ఇక్కడ వ్యక్తులు, వ్యవస్థ కారణంగా ఈ కేసులు పెరిగిన విషయాన్ని నేను కాస్త ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే తెలియాల్సి ఉంది ప్రజలకు కూడా, ఎందుకు వారు ఏ కారణంగా వాటి రోగాల బారిన పడుతున్నారనే విషయం కూడా వారికి పాపం అందుబాటు తెలియకపోతే కాస్త నష్టం జరిగేది. ఒక స్టడీ చేయించాం 2024లో. ఏంటి హాస్పిటల్ మీద ఇంత లోడ్ పెరిగింది, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా స్టడీ చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఇన్ని కేసులు విపరీతంగా ఏ రకంగా వస్తున్నాయని చూస్తే ఇవన్నీ ఆల్కహాల్ రిలేటెడ్ ఇవన్నీ వచ్చాయి. కొత్త కేసులు సంవత్సరానికి ఎంత వస్తున్నాయని ఒక సైంటిఫిక్ స్టడీ చేస్తే మీకు ఆల్కహాల్ దేని మీద ప్రధానంగా ప్రభావం చూపుతుంది? లివర్ మీద. కొత్త కేసులు 2019-14లో 29. మీరు 2020 సంవత్సరంలో లివర్ కేసులు, కొత్త కేసులు 4,917 ఉంటే అది 2023-24 డిసెంబర్ నాటికి 11,223 అయినాయి. 4,900 నుంచి 11,200 చిల్లర, 250% క్యాన్సర్ కేసులు పెరిగాయి. లివర్ కేసులు పెరిగాయి. తర్వాత కిడ్నీ కేసులు 2020 అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండు మన రాష్ట్రంలోకి రాకముందు 15,000 కొత్త కేసులు వస్తుంటే 2024 ఆ బ్రాండు రద్దు అయ్యే నాటికి ప్రభావం దుష్పరిమాణం ఏ రకంగా చూపించిందంటే 23,553 కొత్త ఆ సంవత్సరంలో కొత్తగా కిడ్నీ కేసులు వచ్చాయి. దాని కారణంగా ఇవాళ విపరీతంగా ఏ నియోజకవర్గం నుంచి చూసినా, ఏ ఎమ్మెల్యే దగ్గర నుంచి చూసినా, ప్రజల నుంచి చూసినా కూడా డిమాండ్, మాకు డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేయండి అని. 5 సంవత్సరాల్లో 19 డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేస్తే 2 ఏళ్లలో 24 డయాలసిస్ సెంటర్లు శాంక్షన్ చేశాం. ఇది 1.5 టైమ్స్ పెరిగినాయి కృష్ణకి. ఇంకా అన్నిటికన్నా దారుణమైన ఇదేంటంటే ఇవాళ చాలామంది మెంటల్ హెల్త్ ఇష్యూస్ మీద ప్రధానంగా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కానీ ప్రత్యేకంగా ప్రస్తావించాలని ప్రజలకు వాళ్ళకి ఆ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. వీళ్ళని చూస్తే 100కు 100% ఈ మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు సంఖ్య 380 నుంచి 2020లో 380 ఉంటే అది 700, 646 పెరిగాయి. అంటే 2000% 20 టైమ్స్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఎవరు దీనికి బాధ్యత వహించాలా?
దేనికోసం? ఇవాళ మళ్ళీ వాళ్ళే వచ్చి నీతి సూత్రాలు చెప్తున్నారు, వేదాలు వల్లిస్తున్నారు, ప్రజల్ని మళ్ళీ తప్పుపోవు పట్టిస్తున్నారు. 380 కేసులు కొత్త కేసులు వస్తుంటే సగటున అది పోయి 7,700కి పెరిగాయంటే 20 రెట్లు పెరిగాయంటే దీనికి బాధ్యత వహించాలా? ఆ కుటుంబాన్ని అనుకునే వాళ్ళు ఎవరు? ఇవాళ ఎక్కడ చూసినా 15,000 పెన్షన్ పెట్టండి అని అడుగుతున్నారు. దీనికి కారణం ఎవరు? 10,000 పెన్షన్ పెడితే వాళ్ళ జీవితాలు బాగుపడిపోతున్నాయా? అసలు కారణం ఎవరు? శిక్ష లేదు. ఎందుకంటే ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు, ప్రజాస్వామ్యం చేసి తప్పు చేసిన వాళ్ళే మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ దొంగ తిరుగుడు మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మిత్రులారా, ఈ రకంగా ఇవాళ ఈ వ్యవస్థలు కాస్త ఇది చేస్తూనే ఇవాళ ఒక మార్పు తీసుకొచ్చే దిశగా, అంటే భవిష్యత్తులో ఏం చేయాలనేది కూడా కొన్ని టార్గెట్గా పెట్టుకున్నాం. నేను ఇప్పటిదాకా చెప్పినట్టుగా టార్గెట్ కూడా పెట్టుకున్నాం. ఇప్పటిదాకా చేశాం, అనుకున్న దానికన్నా మంచి మార్పు తీసుకొచ్చాం. దాని సత్ఫలితాలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి, సానుకూల వాతావరణం కూడా ఏర్పడింది. కానీ భవిష్యత్తులో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టుకున్నాను. నేను చెప్పినట్టుగా ఈ అటెండెన్స్ ఏదైతే పబ్లిక్ పర్సెప్షన్ ఏదైతే ఉందో ఇవాళ 75%కి వచ్చిందో దాన్ని 85%కు తీసుకెళ్లాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. తర్వాత ఈ అటెండెన్స్ కూడా ఇవాళ 85% ఉన్న అటెండెన్స్ని 95% తీసుకెళ్ళాలని కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా ఈ అడ్మినిస్ట్రేటివ్ మేనేజరల్ కాంపిటెన్సీ పెంచడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీయవలసిన ట్రైనింగ్లు కూడా, ఎందుకంటే ఈ బిజినెస్ యాజ్ యూజువల్ అనే అప్రోచ్ నుంచి బయటికి తీసుకొచ్చి ఒక ప్రోయాక్టివ్గా ఉండే విధంగా సిబ్బందిని తర్ఫీదు ఇచ్చే దిశగా కూడా ఇవాళ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ ఇవాళ మారిన పరిస్థితుల్లో డెమోగ్రఫిక్ డెట్ నుంచి డెమోగ్రఫిక్ డివిడెండ్ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలా? ఒక ఆరోగ్యవంతమైన మానవ వనరుల నిర్మాణం కారణంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లేదా స్వచ్ఛాంధ్ర సంకల్పం కానీ లేదా వికసిత భారత్ నిర్మాణం చేయాలనే దిశగా కూడా ఇవాళ తీసుకొస్తున్నాం. అందుకని బిజినెస్ యాజువల్ వైపు నుంచి ప్రొయాక్టివ్గా ప్రిడిక్టివ్ తీసుకునే దిశగా కూడా తీసుకెళ్ళగలుగుతున్నాం. అదేవిధంగా క్వాలిటీ, మెడికల్ కాలేజెస్లో ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచడం కోసం అనేక చర్యలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా చేస్తున్నాం. ప్రధానంగా ఇవాళ పెరుగుతున్న కేసులు రేర్ డిసీజెస్ మీద దృష్టి పెట్టాం. ఇప్పుడే కొత్త ఫ్రేమ్వర్క్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చింది. రేర్ డిసీజెస్ మీద దృష్టి పెట్టి అనేక కేసులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ SMA, స్పైనల్ మస్కులర్ అస్ట్రఫీ నుంచి లేదా మస్కులర్ డిస్ట్రఫీ, ఇట్లాంటి అనేక కొత్త రేర్ డిసీజెస్ అన్నీ కూడా వస్తున్నాయి, జెనెటికల్ డిసీజెస్. వీటి మీద ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి వీటి మీద ఒక స్టడీ చేసిన తర్వాత మా దగ్గర స్టడీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో షేర్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అడ్వైజరీ వస్తే దాని దిశగా, అంటే ముందుగానే జాగ్రత్త పడుతూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేర్ డిసీజెస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడే గిరియాట్రిక్ గురించి కూడా మాట్లాడారు మా కమిషనర్ గారు. గిరియాట్రిక్ దీని మీద కేరు, అదేవిధంగా పెయిన్ కేర్ మీద కూడా దృష్టి పెట్టే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అంటే డిజిటల్ హెల్త్ కేర్ సర్వీసెస్ని ఇవాళ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మొన్న కూడా ప్రస్తావన వచ్చింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 19 కోట్ల మొత్తం 4,98,00,000 మంది ఆబా ఐడి రిజిస్ట్రేషన్లు 2020లో స్టార్ట్ అయింది. చేస్తే ఇవాళ ఆబా ఐడి అందరు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత 11,96,00,000 ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను జనరేట్ చేశాం, కింద నుంచి పై స్థాయి దాకా. దేశంలోనే రెండవ అతిపెద్ద రాష్ట్రం, కానీ రెండవ అతిపెద్ద 15 కోట్లతో ఉత్తరప్రదేశ్ ముందుంది. దాదాపు 12 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. కానీ ఉత్తరప్రదేశ్ జనాభా ఆంధ్రప్రదేశ్ జనాభా కన్నా 5 రెట్లు ఎక్కువ. అంటే ఆ రకంగా చూస్తే మీరు పర్సంటేజ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలో అనేక రాష్ట్రాల కన్నా ముందు, అనేక రాష్ట్రాలు కలిపినా కూడా డిజిటల్ హెల్త్ రికార్డ్ కారణంగా ఒక పేషెంట్ మళ్ళీ రెండోసారి అవసరంలో రెండోసారి టెలిమెడిసిన్ తీసేసుకోవచ్చు, టైం దానివల్ల ఆదా చేయొచ్చు, మళ్ళీ పేషెంట్ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ప్రతి రికార్డు ఎప్పుడు పోయే హెల్త్ ఫెసిలిటీకి మీ ఐడి రిజిస్ట్రేషన్ తీస్తూనే ఎప్పుడు విజిట్ చేశారు, డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేశారు, ఏం మందులు రాశారు, నువ్వు ఏం టెస్ట్ చేసుకున్నావు, టెస్ట్ రిజల్ట్స్ ఏంటి, దాని గుణంగా నువ్వు తీసుకున్న మందులు ఏంటి, దాని తర్వాత ఆరోగ్య మెరుగుదలలో వచ్చిన మార్పులు ఏంటి, వీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే డాక్టర్ మీద లోటు తగ్గుతుంది, పేషెంట్లకు కూడా మెరుగైన సేవలు ఇంటి దగ్గర నుంచి తీసుకోవడానికి ఉంది. ఈ సంజీవని ద్వారా ఈ టెలిమెడిసిన్ సర్వీసెస్ కూడా ఈ స్పోక్ అండ్ హబ్ మోడల్లో ఈ చాలా స్పెషలిస్ట్ సర్వీసెస్ని కూడా ఇక్కడ కూర్చొని హైదరాబాదు లేదా బెంగళూరు మా దగ్గర ఎంపానల్ డాక్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ ద్వారా కూడా సలహాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే ఒక ఎనర్జీని తగ్గిస్తున్నాం,
మనీని తగ్గిస్తున్నాం. ఎనర్జీస్ వేస్ట్ కాకుండా వెళ్ళడం, ఆతృతని, యాంగ్జైటీని కూడా తగ్గించే దిశగా కూడా వాటిలో కూడా ప్రధానంగా వీటిని దృష్టి పెట్టడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాల కారణంగా ఇవాళ పబ్లిక్ హెల్త్ సెక్టార్లో గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగిన కారణంగా 29% నుంచి 40% పోయిన కారణంగా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ 1,45,000 కోట్లకు తగ్గింది. దాన్ని మన రాష్ట్రంలో కూడా తగ్గించే దిశగా, అదేవిధంగా ఈ చెప్పిన అనేక వీటికి వాళ్ళ ఈ క్యాన్సర్ సమస్యలు పెరుగుతున్నాయి, వాటికి ఒక అడ్వైజరీ కమిటీ వేసాం. ఇట్లా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్గా ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేసే విధంగా ప్రధానంగా కేఈహెచ్ని కానీ జీజీహెచ్ని కానీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. డివిడెండ్, డెమోగ్రఫిక్ డివిడెండ్ తీసుకురావాలని ఈ అనేక హెల్త్ పారామీటర్స్లో ఆంధ్రప్రదేశ్ని ముందు దేశం. ఇప్పుడు మనం పోలికి వచ్చినప్పుడు కేరళతో 3వ స్థానంలోనూ 4వ స్థానంలో ఉంటున్నాం. కేరళ మొదటి స్థానంలో ఉంది. అంటే మనకున్న జియోగ్రఫికల్ భౌగోళిక పరిస్థితుల్లో సవాళ్ళు ఉన్నాయి, కేరళకు ఉండకపోవచ్చు. ఏదైనప్పటికీ కూడా అటువంటి వాటితో బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉన్నాయో వాటితో పోటీ పడి ఆ దిశగా కూడా రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మొత్తంగా ఇవి రాబోయే రోజుల్లో క్యాన్సర్ మీద వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇన్ఫ్రా మీద కూడా పరిమితులు ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి శాస్కీ ద్వారా, ఎందుకంటే అనేక గతంలో ఆగిపోయిన అనేక వాటికి సెకండరీ హెల్త్లో కానీ లేదా ఈ టీచింగ్ హాస్పిటల్స్లో కానీ సర్జికల్ బ్లాక్లు కానీ లేదా ఎంసీహెచ్ బ్లాక్లు కానీ ఆగిపోయాయి. ఎందుకంటే నబార్డ్ కింద వచ్చిన ఫండింగ్ ఉండింది. లేదా పీజీ హాస్టల్స్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పీజీసీస్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బుల్ని దారి మళ్ళీ ఇచ్చారు. వీటిని దృష్టిలో పెట్టుకుని నబార్డ్ ట్రాన్సే ఆగిపోయిన నేపథ్యంలో శాస్కీ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆగిపోయిన ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో ఇవి ఆగిపోయినాయి.